హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ బెండకాయ కర్రీ అనమాట. బెండకాయ కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే జిగురుగా అస్సలు ఉండవండి. ఆరితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి. 2 టమోటాలు తీసుకున్నానండి నేనైతే. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిర్చి వేసి బాగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బెండకాయలు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. కొద్దిగా జిగురుగా ఉంటుంది కాబట్టి అది కూడా పోద్ది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ కారం. కారం మీ ఇష్టం అండి, మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా కలిపి ఆ పులుసు పోసుకోవాలి. లిటిల్ బిట్ కొద్దిగా బెల్లం వేస్తే కూర టేస్టీగా ఉంటుందండి. బాగా కూర దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్లో కానీ రాగి ముద్ద సంగట్లో కానీ సూపర్ ఉంటుందండి. మీరు కూడా నా స్టైల్లో బెండకాయ కర్రీ ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అంతే వీడియో, బాయ్.